ముందుగా అందరికీ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు బి మల్లేశం. నేను ఎఫ్హెచ్ఎస్ ముస్లిఫా బాంబా డిస్టిక్ అంటే ఢిల్లీ నారాయణపేట డిస్టిక్ అయింది. అక్కడ బయోసైన్స్ స్కూల్ స్టడీగా పనిచేస్తున్నాను. అయితే నేను తీసుకున్న థీమ్ విషయానికి వస్తే సైన్స్ టీచింగ్ అవుట్సైడ్ ద క్లాస్ రూమ్. అంటే ఎక్స్ట్రా క్లాస్ వెళ్ళే కాదు, ఎక్స్ట్రాగా మనం గురించి అదనపు బోధన అనమాట. సైన్స్ టీచింగ్ అవుట్సైడ్ ద క్లాస్ రూమ్. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ న్యూ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా తరగతి గదికి పరిమితం కాకుండా బయట క్షేత్రంతోనూ మరియు ఇటు ప్రయోగశాలతో కూడా లింక్ ఉంది సార్. కాబట్టి దానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఈ బోధన అందుకు అనుగుణంగా ఏదైతే మనకు జాతీయ విద్యా ప్రణాళిక 2005 సూచనల ప్రకారం నూతన పాఠ్యపుస్తకాలు ఉద్దేశించిన అన్ని కృత్యాలు కూడా బయట క్షేత్రంతో చాలా సంబంధం కలిగి ఉన్నాయి సార్. అంటే ఎస్పెషల్లీ నా బయోసైన్స్ విషయానికి వస్తాయి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న చాలా యాక్టివిటీస్ మీరు చేయండి, చేసి చూడండి, రైతులతో మాట్లాడండి, చర్చించండి, నివేదిక తయారు చేయండి అనే అంశాలకు సంబంధించిన అనేక కృత్యాలు కూడా న్యూలీ టెక్స్ట్ బుక్లు ఇవ్వడం జరిగింది సార్. దానికి నేను ఎన్నుకున్న మార్గము 4 భాగాలు వివరించుకున్నా సార్. దాంట్లో అంటే టీచింగ్ లోపల ఫస్ట్ ఒకటి పాఠ్యాంశం వివరణ కింద అలా వస్తుంది సార్. సో అక్కడ తరగతి గది లోపల విద్యార్థి చేత పాఠం చదివినప్పుడు మనం చదివించినప్పుడు అక్కడ ఉన్న మెయిన్ వర్డ్స్ కీవర్డ్స్ ఏమవుతున్నాయో వాటిని అండర్లైన్ చేయించుకుంటూ వాటికి సంబంధించిన వివరాలు ఇస్తూ తరగతి గదిలో ఆ తంతు మొత్తం ముగుస్తుంది సార్. ఆ తర్వాత నెక్స్ట్ మన ల్యాబ్ స్థాయికి వచ్చేసరికి అక్కడ డిజిటల్ వీడియో చూపించడం అందుకు సంబంధించినవి, అదేవిధంగా ప్రాక్టికల్స్ చేయించడం, ఆ తర్వాత ఫీల్డ్కి వెళ్ళవలసిన అంటే క్షేత్రంలో సందర్శించవలసిన అంశాలకు సంబంధించిన కొన్ని ప్రణాళికలు రూపొందించుకోవడం అనేది కూడా తరగతి గదిలో జరుగుతుంది సార్. మూడవ దానికి సందర్శించడం పైకోండి సార్. అక్కడక్కడ సార్ ఇక్కడ మూడో దానికి వచ్చేసి సందర్శన అంటే క్షేత్రాన్ని సందర్శించడం. అక్కడ తరగతి గది లోపల నేర్చుకున్న అంశాల కృత్యాలకు సంబంధించిన అంశాన్ని కూడా కృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విద్యార్థులు నేరుగా చేసుకునే అవకాశాన్ని ఇక్కడ మనం వెసులుబాటు కల్పించడం. ఇందుకు గాను విద్యార్థులను గ్రూపులుగా విభజించడం జరిగింది. ఆయా గ్రూపులకు సంబంధించిన అంశాల సేకరణ కానివ్వండి, ప్రాజెక్ట్ రిపోర్ట్ సంబంధించిన నివేదిక రూపొందించడం కానివ్వండి, రైతులతో ఇంటరాక్ట్ కావడం కానివ్వండి, ఇంకా విలేజ్ తీసుకొని కానివ్వండి, ఆ సమస్యలు ఏమైతే ఇచ్చినా వాళ్ళకు అవిన్నిటికి ఇంటరాక్ట్ కావడానికి వాళ్ళకు గ్రూప్స్ లో ఉన్న ఒక లీడర్కి అప్పచెప్తాం. మిగతా వాళ్ళంతా కోఆర్డినేషన్ చేసుకుంటూ మనకి సంబంధించిన సమస్యలు కూడా వాళ్ళు నివేదికగా రూపొందించడం జరుగుతాం సార్. అంతేకాకుండా మన టెక్స్ట్ బుక్ లో కూడా అంశాలతో పాటు ప్రత్యేకంగా దినోత్సవం సార్. అంటే ఇక్కడ ఇండియన్ టీచింగ్ లో భాగంగా మనము సమాజంలో ఏమైతే కోరుకుంటున్నామో విద్యార్థికి ఎలాంటి మనము బోధన జరగాలి, ఎలాంటి విషయాలు నేర్పించాలి, ఎలాంటి సామర్థ్యాలు సాధించాలి అనే విషయం లోపల మనము చూసినట్లయితే అక్కడ సైన్స్ టీచర్స్ సంబంధించిన కానివ్వండి, హరితహారానికి సంబంధించిన కానీ ఇక్కడ పొల్యూషన్ సంబంధించిన ఒకటి యాక్టివిటీస్ ఉన్నాయి సార్. మట్టి గర్భం చేయడం అనేది చేసాం. సో ఇప్పుడు ఇన్నోవేటివ్ కార్యక్రమ్స్ ప్రోగ్రామ్స్ కూడా మా స్కూల్లో నేను అదనంగా అంటే ఈ క్లాస్ రూమ్ లో బోధించే కన్నా అదనంగా ఈ అవుట్ బయట పరిసరాల లోపల ఉన్న వనరులతో నిర్ణయించుకుంటూ అక్కడ ఉన్న పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ వీటికి సంబంధించిన అంశాలను మనం సేకరించడం చేస్తూ వాళ్ళకి బోధించడం జరుగుతాం సార్. నెక్స్ట్ పర్సెప్షన్ సార్ అనే సార్. నెక్స్ట్ పాయింట్ సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేసి అయితే సార్ ఇక్కడ ఈ డేటా ఫోటో చెందిన మొక్కలు సార్. అంటే మనకు మొక్కల వర్గీకరణ 8th క్లాస్ లో ఉంది సార్. అక్కడ మొక్కలకు నేరుగా పిల్లలు తీసుకెళ్ళి ఈ లిథోఫైట్స్ కి సంబంధించి డేటా ఫోటో సంబంధించిన మొక్కలకు అవగాహన కల్పించడం, ఆ తర్వాత వరి సాగులో రైతులు వినియోగిస్తున్న సహజ విషయం అంటే ఇక్కడ పెస్టిసైడ్స్ మన కెమికల్ కాకుండా సహజ లోపల పంటలు పండించే తీరు కూడా అక్కడ మనం చూపించడం జరుగుతుంది సార్. విద్యార్థులు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి అక్కడ చూపించడం, ఆ రైతులతో ఇంటరాక్ట్ చేయించడం, వాళ్ళతో మాట్లాడించడం, వాళ్ళ అంటే కాకుండా మొక్కల వస్తున్న మొక్కల వ్యాధులని పాఠం ఉంది సార్. ఆ మొక్కల వ్యాధికి సంబంధించిన పాఠాన్ని కూడా అక్కడ మనం టిక్కా డిసీజ్ సంబంధించిన అంశాలు కూడా చూపించండి సార్. అదేవిధంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు భాగంగా సోలార్ ప్లాంట్ విజిట్ చేయడం, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డకు నిల్వ, అదే కాకుండా పాడి పరిశ్రమ ఈ యొక్క సాంప్రదాయ విత్తనాల నిల్వ మరియు మిశ్రమ పంటల సాగు 9th క్లాస్ ఉంది సార్. మొక్కల ద్వారా ఆహార ఉత్పత్తి అని చెప్పేసి, అదే కూడా జంతువుల ద్వారా ఆహార ఉత్పత్తి అని పాఠం ఉంది. మొక్కల వైవిధ్యం అని,
ఇది కూడా 9th క్లాస్ ఉంది సార్. ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఎక్కువగా మనకు డేటా బేస్డ్ ఉంది సార్. అంటే మనం తరగతి గదితో పాటు అదనంగా మనం చేతి చూస్తే పిల్లల్లో మంచి అవకాశం ఉండే అవకాశం ఉంది సార్. దీనికి సంబంధించిన లక్ష్యాలు కొన్ని మనం చెప్పగలిగే ఆబ్జెక్టివ్స్ ఏమంటే సైన్స్ నేర్చుకోవడం పట్ల కుతూహలం పెంచడం, ప్రత్యక్ష అవగాహనలతో అభ్యసన ప్రక్రియలు మరింత పరిశ్రమించడం చేయడం, క్షేత్ర సందర్శన, స్వీయ కృత్యాల ద్వారా విషయ పరిజ్ఞానం విస్తృతపరచడం, పరిసరాలతో అనుబంధం అవసరాలను గుర్తించి కాపాడుకోవడం, వృద్ధి చేయడం, నూతన పోకడలు తెలుసుకోవడం, ఆచరింపజేయడం, సమస్యలు ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కార దిశలపై ఆలోచన సాగించడం, నిజ జీవిత సన్నివేశాల్లో వారు అవగాహన పొందిన శాస్త్రీయ భావనలను అనువర్తింపజేసుకోవడం ఉంది సార్. అదేవిధంగా అవుట్కమ్ విషయానికి వస్తే మనము మొక్కలు జంతువుల ద్వారా లభిస్తున్న ఆహార ఉత్పత్తుల పరిశీలన, రైతులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసిన నేపథ్యంలో ఆహారం వృధా చేయరాదని నిర్ణయాలు తీసుకోవడం, మిశ్రమ పంటల సాగు ద్వారా లాభాలు పొందవచ్చునని గుర్తించడం, పర్యావరణ కాలుష్యం నివారణకై పంటల సాగులో, వ్యాధుల నివారణలో సహజ క్రిమి సంహారక మందులు మరియు ఎరువులను వినియోగించడం, సహజ వనరులు కాపాడుకోవడం బాధ్యతగా గుర్తించడం, నేర్చుకున్న అంశాలు దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా ఉపయోగపడతాయి. విద్యార్థులందరికీ భాగస్వామ్యం ఉంటుంది. అదేవిధంగా ఒకరి ద్వారా ఒకరు ప్రేరణ పొందే వీలు కూడా కలుగుతుంది సార్. ఇది నా యొక్క టీమ్ సంబంధించిన అవుట్కమ్స్ సార్. బయటికి తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో చిన్న దీని ద్వారా పిల్లల్లో ఎలాంటి మోరల్ వాల్యూస్ ఇన్కల్కేట్ చేయొచ్చు? పిల్లవాడికి ఏమొస్తుంది అతని కాదు. నాకు ఒక డౌట్ సార్, షేరింగ్ ఆఫ్ వ్యూస్. ఎందుకంటే ఒకటి రీసెంట్లీ ఒకటి ఐడియా కూడా వస్తుందన్నమాట. ఈ సైన్స్ టీచింగ్ వల్ల మనము పిల్లల్లో మనం మోరల్ గా ఉన్నటువంటి వాల్యూస్ డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్ కంటెంట్ నాలెడ్జ్ తో పాటు సమాజానికి ఒక ఉపయోగపడేటువంటి ఒక వ్యక్తి కూడా ప్రతి సబ్జెక్ట్ మనలో ఉన్నటువంటి ఒక భాగస్వామ్యం ఉండాలి కాబట్టి మీరు ఇంత చేశారు కాబట్టి దీంట్లో నుంచి వచ్చే అవకాశం నేను తీసుకోవచ్చా? అది ఉంటుందా? మాకేమైనా సజెషన్ ఇస్తారా? ప్రశ్న కాదు, మనం పొల్యూషన్ చెప్పుకున్నాం అక్కడ. సో ఇక్కడ బాగా పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఇంకా సాయిల్ పొల్యూషన్ ఉంది. దాని చూస్తే ప్రశ్న కాబట్టి ఒక మోరల్ వాల్యూస్ పెంచుకొని ఒక సమాజానికి ఉపయోగపడిన ఈ సహజ వనరులు ఏమైనా వాటి కాపాడుకోవాలనే విషయంతోనైనా కొంత ఇదైపోతుంది. రైతు పడే కష్టం గురించి తెలుస్తుంది సార్. ఆహారం వేస్ట్ చేయొద్దు అనేది తెలుస్తుంది. కొన్ని మా మంచి పాయింట్ ఉంది సార్. అది మంచి పిల్లలు అన్నాన్ని వేస్ట్ చేయాలి. ఏరియా క్లాసులో చూస్తారు కాబట్టి రైతుల కష్టం ఏంటంటే మీరు ఆ టాపిక్ 4 అంశాలు తీసుకుని క్లాస్ రూమ్ లో నేను ఏం చెప్పేయగలను, ల్యాబ్ లో ఏం చెప్పి ప్లాన్ చేసుకుని లాస్ట్ గా అన్ని ఫెయిల్ చేయడానికి ఇంకా బయట తీసుకోపోక తప్పది. బయట తీసుకొని చూపిస్తేనే అర్థమైతే లెవెల్ చాలా బాగా రిలేట్ చేసుకొని చేయడం చాలా మంచిది. మీరు పిల్లలతో చాలా ఇంటరాక్షన్ కంప్లీట్ పిల్లల్ని మొత్తం ఫీల్డ్ మీద తీసుకుపోయి వాట్ ఇస్ బయట ఎన్విరాన్మెంట్ ఏంటి అనేది చూపించారు. చాలా బాగుంది. How frequently you take each class to the field? This is అంటే లీజర్ పీరియడ్స్ ఉంటాయి మాకు. లీజర్ పీరియడ్ లోపల కానీ సార్ వాళ్ళు నాలుగు పీరియడ్ కానీ బిఫోర్ టైమ్స్ ఆఫ్టర్ స్కూల్ one year. How many times you take them out? దాదాపు 60 క్లాసులు సార్. టైం టేబుల్ చేసుకున్నాం సార్, షెడ్యూల్ చేసుకున్నాం సార్. సో 60 విజిట్స్ ఉంది సార్ కంపల్సరీ దాని లోపల. 60 visits for each class? No, మొత్తం అన్ని క్లాసులు అంటే each class నియర్లీ 15 సార్. 15 వరకు 12 సార్. Each class is 5 minutes. And weekly how many periods you are having? some excess time. 8:30 or 7 को వచ్చి వాళ్ళకి రైట్ ఫ్రెండ్స్.